ఇలా చూడండి. నాతో చెప్పలేదు ఎప్పుడు వెళ్దాం, ఇవాళ వెళ్దాం అనుకున్నారా? మధ్యాహ్నం వెళ్దాం. ఫస్ట్కి బిగ్ సాంగ్ కాన్సెప్ట్ అన్ని ఛానల్స్ వ్యూవర్స్కి నమస్కారం. నేను ఇవాళ రాజమండ్రిలో హర్షకుమార్ గారి ఇంటికి, అవర్ ఫార్మర్ ఎంపీ హర్షకుమార్ గారి ఇంటికి రావడం జరిగింది. హర్షకుమార్ గారు నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం. నేను ఎమ్మెల్యేగా, సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి, అంతకుముందు కూడా మా కజిన్స్ వాళ్ళ ద్వారా ఆయన నాకు పరిచయం. సో కొత్తగా పొలిటికల్గా పరిచయం కన్నా ఒక ఫ్యామిలీ పరంగా ఆయన నాకు ఎక్కువ పరిచయం. యాక్చువల్గా ఆయన ఇక్కడ ఈరోజు ఉండాల్సింది, నేను రాజమండ్రి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం అని వచ్చాను. ఒకటి రామచంద్రాపురం, తర్వాత నిన్న చాగల్, ఇలాంటి నిన్న జరిగింది. సో అలాగే ఆయన్ని కూడా వచ్చి క్రిస్మస్ సందర్భంగా ఆయన్ని విజిట్ చేద్దాం, కలుద్దాం, అందరినీ కలుద్దామని వచ్చాను. బట్ మీ అందరికీ తెలుసు, ఫ్లైట్లన్నీ లేకపోవడంతో నేను కూడా బై రోడ్ వచ్చాను. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఇంకా ఎప్పుడో ఒప్పుకున్నాను, ఇంకా రాకపోతే కష్టం అని బై రోడ్ నేను ట్రావెల్ చేసి వచ్చాను అనమాట. చెన్నై నుంచి వచ్చాను, అక్కడ షూటింగ్ జరుగుతుంటే అక్కడి నుంచి వచ్చాను. సో ఈరోజు ఆయన ఉండుంటే బాగుంటుంది, బట్ ఆయన డ్యూ టు ద ఎయిర్లైన్స్ ప్రాబ్లం వల్ల రాలేకపోయారు, ఢిల్లీలో స్టక్ అయిపోయారు. సో వాళ్ళ కుటుంబం అందరూ, వాళ్ళందరినీ, ఆయన సన్స్ని, కోడల్ని అందరినీ కలిశాను. అలాగే సరళ ఉన్నారా, అదే సరళకుమారి గారు, వారిని నేను ఇంతకుముందు కలిసి ఉన్నాను. సో గ్రేట్ లేడీ. ఆమెకి నా మీద ఎంత అభిమానం ఉందో నాకు ఆమె మీద అంత అభిమానం, గౌరవం ఉంది. సో చాలా సంతోషం ఇవాళ బ్రేక్ఫాస్ట్కి రావడం. అది నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం. ఇంకా మీరు ఎవరన్నా ప్రశ్న అడగాలనుకుంటే సింపుల్గా, కాంప్లికేటెడ్గా కాకుండా స్ట్రైట్గా క్వశ్చన్ అడగండి. నేను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు నేను ఈ మధ్య తెలుగే కాకుండా ఒక మలయాళం, ఒక తమిళ్, చాలా ఏళ్ల తర్వాత మలయాళం సినిమా, ఒక 25 ఏళ్ల తర్వాత మలయాళం సినిమా. అంటే సినిమా ఆర్టిస్టులకి ఎప్పుడు వాళ్ళకి పని ఏదో రకంగా పని ఉంటూనే ఉంటుంది, ఒక భాష కాకపోతే ఇంకో భాష ఇలా ఉంటుంది. అందుకని ఆ సినిమా ఇది జరుగుతుంది. రాజకీయాలంటే నేనే ప్రస్తుతం ఏ పార్టీలో నేను లేను. తెలుగు పరిశ్రమ ఎలా ఉందండి, చిత్ర పరిశ్రమ ఎలా, అది అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. అది దాని గురించి మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సినిమాలు మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. సో సడన్గా ఇండస్ట్రీ చాలా బాగుంటుంది, అన్ని సినిమాలు హిట్ అవుతుంది, సడన్గా అన్ని సినిమాలు ఫ్లాప్ అవుతుంది. ఇది జస్ట్ మామూలే అండి. మన లైఫ్ ఎలా ఉందో అలాగే అది కూడా. గోదావరి జిల్లాలతో మీకున్నటువంటి అనుబంధం? గోదావరి జిల్లాలతో అంటే, గోదావరి అంటే
అది మా లైఫ్లో, నా లైఫ్లో, అలా నా లైఫ్లో ప్రతి కళాకారు సినిమా ఆర్టిస్ట్ లైఫ్లో అది యూజువల్గా 70s 80s ఇప్పుడున్న జనరేషన్ కూడా ఉంటే సినిమాలే, పాలిటిక్స్ ఉంటే పాలిటిక్స్ అని అన్నారు కదా. ఇప్పుడు సీఎం గారి పాత్ర ఎలా ఉంది? డిప్యూటీ సీఎం పాత్ర ఆయన డెడికేటెడ్ గా ఉన్నట్టు భావిస్తున్నారా మీరు? డెఫినెట్గా అంటే 100% డెడికేటెడ్గా ఉన్నాడని నేను నమ్ముతున్నాను, నేను అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్కళ్ళ ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుందండి. మీ ఆలోచన వేరేలా ఉంటుంది, నా ఆలోచన వేరేలా ఉంటుంది కదా. మీ ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది, మా ఇంట్లో పెసరట్టు ఒకలా ఉంటుంది. మీ ఇంట్లో పచ్చిపప్పు, మా ఇంట్లో ఒకలా ఉంటుంది. మీ రుచి వేరే, నా రుచి వేరే, నా థాట్స్ వేరే, మీ థాట్స్ వేరే. సో ఈచ్ డిఫరెంట్గా ఉంటుంది. బట్ నాకు క్లారిటీగా మీరు డెడికేషన్ అంటే ఏమిటి అన్నది ఆ పర్సనల్. మా ఇంట్లో పెసరట్టు మీదంటే మీరు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చారుగా, సినీ ఫ్యామిలీ నుంచి. ఆయన యాటిట్యూడ్ మీకు తెలుస్తుంది కదా. ఈస్ గాట్ వండర్ఫుల్. ఆయన యాటిట్యూడ్ ఆయనదే అండి. అసలు దాంట్లో యాక్టింగ్ ఏమి ఉండదు. పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు డిప్యూటీ సీఎం ఆయన గురించే కదా మీరు చెప్తున్నారు. ఆయన ఎప్పుడు అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఆయనలో మార్పు ఏం లేదు. ఆయన సినిమాలోనూ ఎప్పుడు తల వంచలేదు ఎవరికి. ఇక్కడను అదే జరుగుతుంది. అంతే. తనకి ఒక స్టైల్ ఉంది, తనకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంది తనకి అని. లేకపోతే ఇంత స్టడీగా ఎప్పుడో వెళ్ళిపోయి ఉండాల్సింది, మధ్యలో వదిలేసి వెళ్ళలేదు కదా. సో ఎంతోవరకు ఆ కష్టం, ఆయన పడిన కష్టం, ఆయన ఆ సిన్సియారిటీ ఆయన ఇంతవరకు తీసుకొచ్చింది. సో అందుకు ఆయన్ని మనం అప్రిషియేట్ చేయాలి. మిగతా ఆర్టిస్ట్ మధ్యలో మనకెందుకులే ఈ తలనొప్పి వేళతో ఎక్కడ పడతామని చెప్పి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆయన సినిమాలో యాక్ట్ చేస్తానంటే ఆయనకి ఎంతైనా ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సినిమా ప్రొడ్యూసర్స్. సో అవన్నీ కూడా వదులుకొని ఆయన అంటే నిజంగా అంటే నాకైతే నా ఒపీనియన్, అది పర్సనల్ ఒపీనియన్.